ఓం నమో వెంకటేశాయ. రామో మే హృది సన్నిధిం రచయతాం రామం భజే దుష్కృతం రామేణాపహృతం నమో భగవతే రామాయ రామాచ్ఛుభం. లక్ష్యే శ్రీ రఘునందనస్య సుకృతేర్దాసోస్మ్యహం సర్వదా నిత్యం కోసలకన్యకా ప్రియసుతే రమే మనోవర్తతాం. చరాచర జీవకోటికి అందున విశేషించి మానవులకు ఆదర్శ పురుషుడై మనమందరము కూడా అనువర్తించడానికి కావలసిన మార్గాన్ని అందించిన శ్రీరామచంద్రమూర్తికి రూపాంతరభూతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య అనుగ్రహ విశేషంతో మన పథం ధర్మపథమవ్వాలనే సత్సంకల్పంతో స్వామి చింతన హనుమ చింత చేసుకుంటూ ఆ పరమ భాగవోత్తముల సన్నిధిలో నాద నీరాజన వేదికగా ప్రతినిత్యము నాదోపాసనతో ఈ పవిత్రమైన కార్యక్రమాన్ని ఆరంభించుకోవడం పరిపాటి. కాబట్టి నేడు కూడా మనం సేవింపరో జనులాలా అనేటువంటి అద్భుతమైన సంకీర్తనను ఆలకిద్దాం. ఆలపించేటువంటి వారు అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు డాక్టర్ ఏ విజయలక్ష్మి గారు, అదేవిధంగా వాయిద్య సహకారం అందించేటువంటి వారు. వారందరి సహకారంతో ఆ చక్కటి అమృతతుల్యమైనటువంటి ఆ కీర్తనని ఆలకిద్దాం, ఆనందిద్దాం, తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. జనులాల చేరి మొక్కరో సేవింపరో, జనులాల చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో, జనులాల చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో, జనులాల చేరి మొక్కరో సేవింపరో, జనులాల చేరి మొక్కరో. జలకమాడియున్నాడు సర్వేశ్వరుడు, నిగ్గుగలిగిన మంచి నల్ల కలువవలెను. జలకమాడియున్నాడు సర్వేశ్వరుడు, నిగ్గుగలిగిన మంచి నల్ల కలువవలెను. ఎలమి కప్పుర కాపోయిదే చాటుకున్నవాడు, ఎలమి కప్పుర కాపోయిదే చాటుకున్నవాడు. వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలెను. ఎలమి కప్పుర కాపు ఇదే చాటుకున్నవాడు. వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలెను. సేవింపరో, జనులాల చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో, జనులాల చేరి మొక్కరో సేవింపరో, జనులాల చేరి మొక్కరో. అందముగా కట్టు పునుగు అలదుకనున్నవాడు,
కందువ ఇంద్ర నీలాల గనివలెను అందముగా తట్టు పునుగు అలదుగనున్నవాడు కందువ ఇంద్ర నీలాల గనివలెను ముందటి వలని తాగులు నించుకున్నవాడు ముందటి వలని తా సొమ్ములు నించుకున్నవాడు పొందిన సంపదలకు పుట్టి నిల్లువలేను ముందటి వలని తా సొమ్ములు నించుకున్నవాడు పొందిన సంపదలకు పుట్టి నిల్లువలేను సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో సేవింపరో జనులాలా చేరి మొక్కరో మేలు మంగ మెడగట్టుకున్నవాడు మంచి బంగారు తామెర పువ్వు వలెను మించి అలమేలు మంగ మెడగట్టుకున్నవాడు మంచి బంగారు తామెర పువ్వు వలెను ఎంచగ శ్రీ వెంకటేశుడిదే కొలువై ఉన్నవాడు ఎంచగ శ్రీ వెంకటేశుడిదే కొలువై ఉన్నవాడు నించిన దాసుల పాలి నిధానము వలెను ఎంచగ శ్రీ వెంకటేశుడిదే కొలువై ఉన్నవాడు నించిన దాసుల పాలి నిధానము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో సేవింపరో జనులాలా చేరి మొక్కరో సేవింపరో జనులాలా చేరి మొక్కరో వెంకటేశాయ సేవింపరో జనుడాల చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను అని మన భాగ్యవశం చేత శ్రీ వెంకటేశుడు ఇక్కడ కొలువై ఉన్నాడు తిరుమల క్షేత్రంలో. అటువంటి స్వామిని సేవించి తరించిన వారికి ఆదర్శభూతుడు ఆయనకి ఎదురుగా ఉన్నటువంటి హనుమ. ఎందుచేతనంటే ఆ సేవకు మధ్యే ఆయనకు బ్రహ్మత్వాన్ని అంటగట్టాడు. కాబట్టి అటువంటి స్వామిని సేవించడం మన దాసుల పాలి నిధానము ఆయన అని వెంకటేశ వైభవాన్ని తెలిపేటువంటి అద్భుత సంకీర్తనను ఆలకించి తరించాం. ఇక సత్సంకల్పం చేసుకుంటూ నేటి పారాయణ కార్యక్రమానికి ఉపక్రమించే ముందు గురుధ్యానం దగ్గర నుంచి శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః వరకు అందరం కలిసి శ్రద్ధగా భక్తితో పఠిద్దాం. శ్రీ గురుధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ
హనుమత్సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణ పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాదివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 18 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థన. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థన. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థన. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థన. అయోధ్యా కేతుగుర్వర్ధే త్యక్త్వా రాజ్యం యో వసన్ పాదుకే భరతాయ దాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 18 సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. భరతః కోసలపురే ప్రశాస్తు వసుధామిమాం నానారత్న సమాకీర్ణాం సవాజిరథ కుంజరాం. కైకేయీదేవి రామచంద్రమూర్తితోటి తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగాను సూటిగాను దారుణంగాను నిర్మోహమాటంగా చెప్పేస్తూ ఉన్నది. మరి తాను దశరథ మహారాజుని కోరుకున్నటువంటి ధర్మబద్ధంగా కోరుకున్నటువంటి తనకు కృతజ్ఞతగా దశరథ మహారాజు ఇచ్చినటువంటి అలా ఇవ్వటం అది కనీస ధర్మము అలా ఇవ్వవలసినటువంటి ఆ 2 మాటలను ఆ 2 వరములను ఇచ్చే మాటలను కూడా రామచంద్రమూర్తితోటి దశరథుడు చెప్పలేకపోతున్నాడు అని అందుకనే తాను ఆ మాట చెప్పవలసి వస్తున్నది అని చెప్పి సూటిగా చెప్పి నిన్నటి రోజున అన్నది ఏమని, రామ నీవు త్వయారణ్యం ప్రవేష్టవ్యం నవవర్షాణి పంచచ అని చెప్పి నీవు 14 సంవత్సరముల పాటు వనవాసం చెయ్యాలి అని అన్నది.
ఆ చెప్పటంలో కూడా నవవర్షాన్ని పంచచ అని చెప్పి రెండుగా చెప్పారు. ఇక్కడ సహజంగా అక్కడైతే కనుక వత్సరాణి చతుర్దశ అని అన్నప్పటికీ శ్లోకంలో ఛందస్సు సరిపోతుంది. కానీ నవవర్షాన్ని పంచచ అని చెప్పి 9, 5 అని ఇలా చెప్పటంలో ఉద్దేశ్యం ఏమిటి అంటే అక్కడ కూడా వనవాసంలో కూడా 2 విశేషాలు ఉన్నాయట. మొదటి 9 సంవత్సరములు కూడా ఆ అరణ్యంలో, దండకారణ్యంలో అక్కడ ఉన్నటువంటి ఋషులను, వారిని ఇబ్బంది పెట్టే సామాన్యులైనటువంటి రాక్షసులందరినీ కూడా వధించారట. అంటే ఇక్కడ రాక్షసుల్లో కూడా 2 రకాలు. ఒకటి, తాము ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి వారందరినీ కూడా హింసించేవారు ఒక రకమైతే, తాము ఎక్కడ ఉన్నా అన్ని లోకాలని హింసించేటటువంటి వారు మరో రకం అన్నమాట. మరి ఈ 9 సంవత్సరములు కూడా ఆ దండకారణ్యంలో ఉండి అక్కడ ఉన్నటువంటి ప్రాణులన్నింటినీ కూడా హింసిస్తున్న రాక్షసులను వధిస్తే, చివరి 5 సంవత్సరములు కూడా లోకకంటకులై లోకమంతటినీ పీడిస్తున్నటువంటి రాక్షసులను వధించారుట. ఆ చివరి 5 సంవత్సరములలోనే మరి ఆ శూర్పణకు ముక్కు చెవులు కోయటము, అదేవిధంగా మారీచుడిని వధించడము, ఇవన్నీ కూడా అంటే లోకకంటకులైనటువంటి రాక్షసులను వధించినటువంటి ప్రధాన ఘట్టము చివరి 5 సంవత్సరములలో జరిగిందిట. మరి ఆ విభాగాన్ని తెలియజేయటం కోసమే వాల్మీకి మహర్షి ఈ విధంగా నవవర్షాన్ని పంచచ 9 సంవత్సరములు, ఆ తర్వాత 5 సంవత్సరములు అని ఇలాగా విభాగం చేసి చెప్పారట. మరి ఇక్కడ కైకేయి 14 సంవత్సరముల పాటు 9, 5, 14 సంవత్సరముల పాటు నీవు వనవాసం చెయ్యాలయ్యా అని చెప్పి అన్నది. కానీ ఈ విధంగా ఎవరినైతే ఇబ్బంది పెడుతున్నామో వారినే సూటిగా చూస్తూ మొహమాటం లేకుండా అలా చెప్పటం అనేది అందరి వల్ల అయ్యేటటువంటి పని కాదు. ఆ సందర్భంలో ధైర్యము, అదేవిధంగా మానసికమైనటువంటి స్థైర్యము, అలాగే ఎటువంటి సిగ్గు బిడియము కూడా లేకుండా ఉండాలి. అందుకనే కదా కైకేయి విషయంలో సునిర్లజ్జ అని చెప్పి ప్రయోగించాడు వాల్మీకి మహర్షి. ఏమాత్రము జంకు లేకుండా ఆమె తాను చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పేసిందనమాట. చెబుతూ నువ్వు 14 సంవత్సరంలో వనవాసం చేయాలి అని చెప్పి కాలాన్ని నిర్దేశించి ఆ వనవాస దీక్షను కూడా నిర్దేశించింది. ఎలాగా నీవు జడలను, అదేవిధంగా నారచీరలను, జింక చర్మాన్ని ధరించి నీవు ఒక మహర్షి వలె తాపసి వేషంలో నీవు దీక్ష వహించి వనవాసాన్ని ఆచరించాలయ్యా. ఇటు రాజధర్మాన్ని, అటు మునిధర్మాన్ని రెండింటినీ కూడా ఆచరించాలి అని. అంటే తన ధర్మాన్ని తాను పాటిస్తూనే మునిధర్మాన్ని కూడా పాటించాలి అన్నట్లుగా ఇక్కడ చెప్పినదనమాట. మరి ఆ తరువాత భరతుని యొక్క పట్టాభిషేకం గురించి చెబుతూ భరత కోసలపురే ప్రశాస్తు వసుధామిమాం నానారత్న సమాకీర్ణాం సవాజిరథ కుంజరాం అని భరతుడు కోసలపురే, ఈ కోసల దేశ రాజధాని అయినటువంటి అయోధ్యానగరంలో నానారత్న సమాకీర్ణాం అనేకమైనటువంటి శ్రేష్టమైన రత్నముల చేత పొదగబడినది ఆయన. ఇంకా సవాజి రథకుంజరాం, అశ్వములతోటి, రథములతోటి, గజములతోటి కూడా ఇలాగా చతురంగ బలములతోటి కూడా నిండి ఉన్నది అయిన ఇమాం వసుధాం, ఈ భూమండలాన్ని ఇక్కడ నారాత్ర సమాకీర్ణామని ఎందుకన్నారు అంటే భూమిని రత్నగర్భ అని అంటారు. మనకు ఏది లభించాలి అన్నా మనం జీవించడానికి అది భూమిలో నుంచే రావాలి. అందుకని ఆ రత్నములు రాసులు ఇవన్నీ కూడా భూమి నుండే వస్తాయి. కావున నానారత్న సమాకీర్ణం, అనేకమైనటువంటి రత్నములు నిండినటువంటి, అలాగే అనేకమైన ఈ చతురంగ బలములు కలిగిన ఇమాం వసుంధరాం, ఈ భూమండలాన్ని భరత ప్రశాస్తు, భరతుడు పరిపాలించాలి. అంటే అయోధ్యానగరాన్ని రాజధానిగా చేసుకుని మరి భరతుడు ఇక్కడ పట్టాభిషిక్తుడై రత్నగర్భ అయినటువంటి ఈ భూమండలం మొత్తాన్ని కూడా భరతుడొక్కడే ఏకఛత్రాధిపత్యంగా ఆయన పరిపాలించాలి అని చెప్పేసింది. చూడండి, రాముడికి వనవాసము, రాముడికి ప్రాప్తించవలసినటువంటి రాజ్యము భరతుడికి ఇవ్వాలి, అది కూడా ఏకఛత్రాధిపత్యంగా భరతుడు పరిపాలించాలి అని చెప్పి
అన్నది. అని ఏతేన త్వాం నరేంద్రోయం కారుణ్యేన సమాప్లుతః శోక సంక్లిష్టవదనో నశక్నోతి నిరీక్షితుం. మరి ఈ 2 వరములను నీకు చెప్పాలి. అవి దశరథ మహారాజు యొక్క మనస్సులో ఉన్నాయి. కానీ ఈ మాటలు నీకు చెప్పలేకపోతున్నాడు. అసలు ఇవి చెప్పాలి అనే ఆలోచన వచ్చేటప్పటికే దశరథ మహారాజు నీ ముఖంలోకి కూడా చూడలేకపోతున్నాడు. అంతే కదా, రాముడు వచ్చి అభివాదం చేసి నామనిర్దేశపూర్వకంగా నమస్కారం చేస్తే దశరథ మహారాజు కనీసం తల ఎత్తి చూడకుండా అలాగా శోకిస్తూ ఉండిపోయాడు. అది చూచినటువంటి రామచంద్రమూర్తి చెలించిపోయాడు. సరే, ఎంతో ఓపిక తెచ్చుకుని ఏదో మాట్లాడదాము అనుకున్నాడు దశరథ మహారాజు. మాట్లాడదనుకుని ఏం మాట్లాడగలిగాడు? 2 అక్షరాలు రామా అని చెప్పి దీనంగా, అతి దీనంగా రామా అని పిలిచాడు. ఆ పిలిచేటప్పటికే అప్పటికే మనసులో ఉన్నటువంటి శోకము ఆ కంఠాన్ని స్తంభింపజేసింది. అదేవిధంగా ఆ శోకం వల్ల దశరథుని యొక్క కళ్ళు కన్నీళ్లతో నిండిపోయి కనీసం రాముడిని చూడలేకపోతున్నాడు, రాముడితో మాట్లాడలేకపోతున్నాడు. శోక సంతప్త హృదయుడై తల వంచుకుని అక్కడ ఆ పర్యంకం మీద, ఆ శయనం మీద అలా తల వంచుకుని కూర్చుని ఉండిపోయాడు. దశరథుని యొక్క సమక్షంలోనే ఈ తతంగా ఈ మాటలన్నీ కూడా జరుగుతున్నాయి. రాముడితోటి కఠినంగా కైకేయి మాట్లాడుతూ ఉన్నది. మరి కైకేయి అంటున్నది, ఈ వరములను ఏతేనా, దీని చేత, ఈ 2 వరములను నాకు ఇచ్చినటువంటి కారణంతో అయం నరేంద్ర, ఇదిగో ఈ దశరథ మహారాజు కారుణ్యేన సమాప్లుత, దయతోటి కరుణతోటి దయాపూర్ణుడైపోయాడు. ఏం చేయలేనటువంటి స్థితిలోకి చేరుకున్నాడు. శోక సంక్లిష్టవదన, నీకు ఇటువంటి స్థితి వస్తున్నది అని చెప్పి శోకము చేత కష్టపడినటువంటి, శోకము చేత కళ తప్పినటువంటి ముఖము కలిగినటువంటి వాడై ఆ విధంగా శోకిస్తూ ఉన్నాడు. త్వాం నిరీక్షితుం నశక్నోతి, నీతో మాట్లాడే సంగతి దేవుడెరుగు. కనీసం నీ ముఖం చూడటానికి కూడా దశరథ మహారాజుకి ముఖం చెల్లటం లేదు, చెప్పటానికి చాలా బాధపడుతున్నాడు. అందుకనే త్వాం నిరీక్షితుం నశక్నోతి, నిన్ను దశరథ మహారాజు చూడలేకపోతున్నాడు అని చెప్పి. మరి ఇది ఆ దశరథ మహారాజు యొక్క పరిస్థితి. తన కుమారుడైనటువంటి రామచంద్రమూర్తికి తన వలన అపాయం కలిగింది, తాను ఇచ్చినటువంటి వరముల వలన ఉత్తముడైనటువంటి ధర్మాత్ముడైనటువంటి ఏ తప్పు చేయనటువంటి రామచంద్రమూర్తికి శిక్ష పడుతున్నది అనే బాధతోటి దశరథ మహారాజు కృంగిపోతున్నాడు, దీనంతో శోకిస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని కూడా కైకేయి ఏమాత్రం మొహమాటం లేకుండా అదేదో సామాన్యమైనటువంటి విషయంలాగా రాముడితో చెబుతూ ఉంటే, మరి ఇదంతా చూస్తున్నటువంటి దశరథుని యొక్క శోకం మరింత పెరుగుతూ ఉన్నది. ఎంతగా పెరుగుతున్నది అని అంటే ఏదో మరణం సమీపిస్తున్నట్లుగా దశరథ మహారాజుకి ఉన్నదిట. అసలు రాముడికి అపాయం కలిగితేనే ఆ అపాయమే దశరథుడికి మరణంగా భావించినటువంటి వాడు, ఆ అటువంటి అపాయము, ఆ అపాయానికి కారణమైనటువంటి మాటలు తన కన్నుల ఎదురు తాను వింటుండగా కైకేయి రాముడితోటి అంటూ ఉంటే అది చూస్తున్నటువంటి దశరథ మహారాజు యొక్క శోకానికి అంతులేదు, మరింత మిక్కిలి శోకంతో ఉన్నాడు. మరి అలా దశరథ మహారాజు నిన్ను చూడలేకపోతున్నాడయ్యా, నాకు ఇచ్చినటువంటి ఈ 2 వరములను నీకు చెప్పటానికి మరి ఎందుకు మొహమాట పడుతున్నాడో తెలియటం లేదు, కానీ చాలా శోకించేస్తూ ఉన్నాడు. ఈ మాట చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాడు, నిన్ను చూడలేకపోతున్నాడు. అందుకనే నేను నీకు ఈ విధంగా చెబుతున్నాను అని చెప్పి కైకేయి ఆ 2 వరములని కూడా దశరథ మహారాజు తనకిస్తానటువంటి వరాలని నిర్మకమాటంగా చెప్పేసింది. చెప్పేసి ఏతత్కురు నరేంద్రస్య వచనం రఘునందన సత్యేన మహతారామ తారయస్వ నరేశ్వరం. అయితే దశరథుని యొక్క స్థితి ఎలా ఉన్నదంటే, వరములను ఇచ్చాడు, వరములను ఇచ్చినటువంటి మాట నిలుపుకోవాలి, కానీ నిలుపుకోలేకపోతూ ఉన్నాడు. అంటే ఏమిటి? అడకత్తెరలో పోక చెక్క అంటూ ఉంటారు, అక్కడ ఉంచలేరు, అక్కడి నుంచి లాక్కోలేరు. అంటే తలుపు సందులో పడ్డటువంటి చెయ్యిలాగా ఆ తలుపు కదిపినా నొప్పే, కలపకపోయినా నొప్పే, బయటికి లాక్కోవటం కష్టం. అలాగా చెయ్యి ముందు ఎటు వెళ్ళలేక
ముందుకి వెనక్కి వెళ్ళలేక తాను ఇచ్చినటువంటి మాట నిలుపుకోవాలి, కానీ అది చెయ్యకూడదు అని ఈ విధంగా ఏమీ చెయ్యలేనటువంటి పరిస్థితిలో దశరథ మహారాజు ధర్మ సంకటంలో పడిపోయి ఏం చెయ్యాలో పాలుపోక ఇలాగ ఉన్నాడయ్యా. మరి ఈ ధర్మ సంకటం నుండి దశరథ మహారాజుని రక్షించవలసినటువంటి బాధ్యత రామా నీదే, కావున నీవే బాధ్యత తీసుకుని దశరథ మహారాజుని ఈ ధర్మ సంకటం నుంచి కాపాడు అని అంటూ రఘునందన, రఘువంశాన్ని ఆనందింపజేసేవాడా. ఇక్కడ ఈ రఘునందన అని ప్రయోగించడంలో కూడా ఉద్దేశం ఏమిటి అంటే, రఘువంశంలో పుట్టినటువంటి రాముని కంటే ముందు ఉన్నటువంటి వాడు అంటే దశరథ మహారాజు. ఆ దశరథ మహారాజుకి ఆనందాన్ని కలుగజేసేవాడా. తండ్రికి ఆనందాన్ని కొడుకు ఎప్పుడు కలుగజేయగలుగుతాడు? తండ్రి మాట నిలిపినప్పుడు ఆ కొడుకు ఆ తల్లిదండ్రులకి ఆనందాన్ని కలుగజేసిన వాడు అవుతాడు. కావున ఈ సంబోధనలోనే కైకేయి రఘునందన, ఆ రఘువంశంలో ఉన్నటువంటి పూర్వజులందరినీ కూడా, మీ తండ్రి మొదలైనటువంటి వారినందరినీ కూడా ఆనందపరిచే ఓ రామచంద్ర, రామ నరేంద్రస్య ఏతద్వచనం, మహారాజు యొక్క ఈ మాటను, అంటే నాకు ఇచ్చినటువంటి వరములు ఏవైతే ఉన్నాయో ఈ వరములను కురు, నీవు ఆచరించు, ఆ వరములను నీవు నెరవేర్చు. అలా నెరవేర్చడం ద్వారా మహతా సత్యేన, గొప్పదైనటువంటి సత్యం చేత ఈ ప్రతిజ్ఞను నెరవేర్చి నరేశ్వరం తారయస్వ, ఏం చెయ్యాలో పాలుపోయినటువంటి స్థితిలో, దిక్కుతోచనటువంటి స్థితిలో పడి శోకిస్తున్నటువంటి ఈ దశరథ మహారాజుని నీవే తరింపజెయ్యి, నీవే ఒక ఒడ్డున పడెయ్యి, నీవే ఒక మార్గంలో ఆయనను తీసుకువెళ్ళు. నీవు చేయవలసింది ఆయన ఇచ్చినటువంటి మాటను, ఆ ప్రతిజ్ఞను నీ సత్యసంధతతోటి నెరవేర్చి దశరథ మహారాజుని తరింపజేయవయ్యా, ఆయన యొక్క శోకాన్ని నీవు తొలగించవయ్యా అని చెప్పి కైకేయి అంటున్నదన్నమాట. అంటే ఏమిటి? తండ్రి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టడం ద్వారా, తండ్రి చేస్తున్నటువంటి ధర్మాన్ని తాను అనుసరించడం ద్వారా కొడుకు తండ్రి యొక్క రుణాన్ని తీర్చుకోగలుగుతాడు అని దీని ద్వారా తెలుస్తోంది. కావున రామచంద్ర, నీవు నీ తండ్రి ఇచ్చినటువంటి మాటను నెరవేర్చి మీ తండ్రిని తరింపజేయవయ్యా, రుణం తీర్చుకో, ఇదే నీవు చేయవలసినటువంటి పని అని చెప్పి సత్యేన మహతారామ అని చెప్పి అన్నదన్నమాట. సత్యేన అని అంటే ఏమిటి? కేవలము ధర్మాన్ని పట్టుకుని ఏం చేయాలో పాలుపోక దశరథ మహారాజు చూస్తున్నాడు. ఆ ధర్మాన్ని నీ సత్యం చేత జోడించి పరిపూర్ణం చేసి ఆ సత్యసంధతతోటి ఇచ్చిన మాట నిలుపుకోవడంతో దశరథ మహారాజుని ధరింపజేయవయ్యా. అలా చేయగలిగినటువంటి వాడివి నీవే. ఎందుకు అంటే దశరథుడు కూడా ఈ పని చేయలేడు. ఈ పని కనీసం ఈ మాట మాట్లాడటానికి కూడా దశరథుడికి నోరు రావటం లేదు. మరి ఈ పని చేయగలిగినటువంటి సమర్థుడివి నీవే. కావున నీవే నీ తండ్రిని తరింపజెయ్యాలి అని అనేటప్పటికీ మరి రాముని యొక్క స్థితి ఎలా ఉన్నది? తన గురించి తనకు హాని చేసేటటువంటి మాటలను, తన ప్రయోజనాన్ని పోగొట్టే మాటలను మొహమాటం లేకుండా ముఖం మీద చెబుతూ ఉంటే మరి ఎవరైనా సరే కొంత ఆలోచిస్తారు కదా. కానీ రాముని యొక్క స్థితి ఎలా ఉన్నదో చూడండి. ఇతీవ తస్యాం పరుషం వదంత్యాం నచైవ రామః ప్రవివేశ శోకం ప్రవివ్యధే చాపి మహానుభావో రాజాతు పుత్ర వ్యసనాభితప్తః. దశరథ మహారాజు యొక్క కన్నుల ముందు, ఆయన యొక్క సమక్షంలోనే ఈ మాటలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ మాటలు పెరిగిన కొద్దీ దశరథునిలో శోకం పెరుగుతూ ఉన్నది. ఈ మాటలు జరుగుతున్న కొద్దీ రామచంద్రమూర్తిలో భయం తగ్గుతూ ఉన్నదిట. అసలు రామచంద్రమూర్తికి భయం ఎందుకు కలిగింది అంటే, మనం ఇంతకుముందు అనుకున్నాం, రాముడు ఆ అంతఃపురంలోకి వచ్చి దశరథ మహారాజుని అంత దీనమైనటువంటి స్థితిలో చూచి, తాను ఎప్పుడు వచ్చినా ఎదురు వచ్చి పలకరించేటటువంటి తండ్రి, తనను చూడంగానే ఆనందించేటటువంటి తండ్రి, ఎంతటి కోపంలో ఉన్నా సరే తనను చూచిన వెంటనే ఆ కోపాన్ని మర్చిపోయేటటువంటి తండ్రి, తాను దగ్గరకు వచ్చి నామనిర్దేశపూర్వకంగా అభివాదం చేసినప్పటికీ కనీసం మాట్లాడలేకపోతున్నాడు. విలవిలలాడుతూ శోకిస్తూ ఉన్నాడే, ఏమైంది అని చెప్పి అనేక విధాలైనటువంటి కారణములను
ఆలోచిస్తూ రాముడు భయమాపన్న, రాముడికే ధీరోదాత్తుడైనటువంటి రాముడే భయాన్ని పొందాడట. ఎంతటి భయాన్ని పొందాడు, ఎంతటి కల్లోలాన్ని అంటే సముద్రముల పర్వదినాలలో సముద్రం ఏ విధంగా అయితే కల్లోలం అవుతుందో రాముని యొక్క హృదయం కూడా దశరథుని చూచేటప్పటికీ అంతటి కల్లోలమైందిట. మరి అంతటి కల్లోలంగా ఉన్నటువంటి రాముని యొక్క హృదయం కైకేయి మాట్లాడుతూ ఉంటే ఆ కారణం తెలిసేటప్పటికీ రాముడు కొంత శాంతించాడు. కానీ ఆ విషయాన్ని రాముడు వనవాసానికి వెళ్ళాలనే విషయం రాముడికి చెప్పేటప్పటికీ దశరథ మహారాజు మాత్రం విలవిలలాడిపోతున్నాడు. ఎందుకు అంటే రాముడికి కనుక ఈ విషయం తెలియకపోతే రాముడు వెళ్ళవలసిన అవసరం లేదు. కానీ రాముడికి కనుక తెలిసింది అంటే ఎవరు వద్దన్నా సరే రాముడు తప్పనిసరిగా తండ్రి యొక్క మాటను పాటించి ఆయన వనవాసానికి బయలుదేరతాడు. కావున రాముడికి కైకేయి చెప్పింది అంటే ఇక వనవాసం స్థిరపడినట్లే, వనవాసం నిశ్చయించబడినట్లే అని చెప్పి రాముడు తనకు దూరమైపోతున్నాడు అనే బాధతోటి దశరథుని యొక్క కోపం మరింతగా పెరిగింది. మరి అదే మాట చెబుతూ ఇటీవా ఈ విధంగా కైకేయి ఈ విధంగా అనేకమైనటువంటి మాటలను చెప్పేటప్పటికీ పరుషమైనటువంటి కఠినమైనటువంటి సూటిగా ఈ మాటలను చెప్పేటప్పటికీ తస్యాం పరుషం వదంత్యాం, రామ వనవాసం గురించి ఇంత పరుషంగా కఠినంగా ఇలా మాట్లాడుతూ ఉంటే రామ శోకం నచైవ ప్రవివేశ, రాముడు ఏమాత్రమో కూడా శోకాన్ని పొందలేదు. పైగా ఆయన మనసులో ఉన్నటువంటి భయము తొలగిపోతూ ఉన్నదిట. రాముడిలో ఎటువంటి శోకము లేదు. తనకు ఆపద కలుగుతున్నప్పటికీ కూడా రాముడిలో ఎటువంటి బెరుకు, అధైర్యము, శోకము ఏమాత్రము ఆవరించనే లేదుట. నచైవ ప్రవివేశ అని అన్నారు. అని మరి దశరథుని పరిస్థితితో మహానుభావ, గొప్పవాడు, మహానుభావుడు, గొప్ప మనస్సు కలిగిన వాడు, రాముని యందు మరింత ప్రీతి కలిగినటువంటి వాడైన రాజాతు దశరథ మహారాజు మాత్రము పుత్ర వ్యసన అభితప్త, తన పుత్రుడు తనకు దూరమైపోతున్నాడు అనే ఆ శోకంతో ఆ మాట అగ్నిలాగా దశరథ మహారాజుని దహించి వేస్తుంటే ప్రవివ్యధే చాపి, వివ్యధే అంటేనే విలవిలలాడిపోతున్నాడు, బాధపడుతున్నాడు అని అర్థం. ప్రవివ్యధే ప్రకృష్టంగా మరింతగా విలవిలలాడిపోతున్నాడు, మరింతగా దశరథ మహారాజు బాధపడుతూ ఉన్నాడనమాట. ఈ విధంగా ఆ కైకేయి యొక్క మాటలు వినటువంటి రామచంద్రుడు మాత్రం ఏ శోకాన్ని పొందలేదు. కానీ దశరథ మహారాజు ఆ మాటలు రామచంద్రుడు విన్నాడు, రాముడికి తెలిసింది అని చెప్పి అది కూడా తన వలన తాను కైకేయికి ఇచ్చినటువంటి వరములకు ఫలంగా ఇటువంటి ఆపద రాముడికి కలిగింది అనేటప్పటికీ మరి దశరథ మహారాజు చాలా కృంగిపోతూ ఉన్నాడనమాట. కానీ రాముడిలో మాత్రం ఎటువంటి వికారము లేదు. అందుకనే అంటారు ఉదగే సవితారక్త రక్తశ్చ అస్తమయే తథా సంపత్తౌ చ విపత్తౌ చ మహతామేకరూపత అని. మహాత్ములు వాళ్ళ యొక్క లక్షణం ఏమిటి అంటే రాముడు మరి మహాత్ముడు కదా, ధీరోదాత్తుడు కదా, ఆయన వారి యొక్క లక్షణం ఎలా ఉంటుంది అంటే సూర్యుడు ఉదయించేటప్పుడు ఎర్రగా ఉంటాడు, అలాగే సూర్యుడు అస్తమించేటప్పుడు కూడా ఎర్రగానే ఉంటాడు. అంటే ఏమిటి, సూర్యుడు ఉదయించేటప్పుడు ఒకే గుణంతో ఉంటాడు, అస్తమించేటప్పుడు ఒకే గుణంతో ఉంటాడు. అంతేగాని ఉదయిస్తున్నాడు కావున ఏదో అత్యుత్సాహంతో ఉండటము, అస్తమిస్తున్నాడు కావున నల్లబడిపోవటము ఇలాంటిది ఏమీ ఉండదు. ఉదయించేటప్పుడు ఎర్రగానే ఉంటాడు సూర్యుడు, అస్తమించేటప్పుడు కూడా సూర్యుడు ఎర్రగానే ఉంటాడు. అలాగే రాముడు తనకు పట్టాభిషేకం సంకల్పించారు అని తెలిసినప్పుడు ఏ విధంగా అయితే ఉన్నాడో, పట్టాభిషేకం లేదు అడవికి వెళ్ళాలి అని కైకేయి చెప్పిన తర్వాత కూడా అదే విధంగా ఉన్నాడు. అయితే ఒక్కదానికి మాత్రం రాముడు భయపడ్డాడు. దేనికి భయపడ్డాడు? దశరథునికి ఏదైనా ఆపద వచ్చిందేమో అని చెప్పి ఆ దశరథుని యొక్క శోకానికి గల కారణము తెలియక ముందు భయపడ్డాడు. కానీ తనకు ఈ విధంగా వనవాసాన్ని తాను వెళ్ళవలసి వస్తున్నది, తనకు ఈ విధంగా 14 సంవత్సరముల వనవాసం వచ్చి పడింది అని మాత్రం, తనకు ఆపద కలిగిందని మాత్రం ఈ రామచంద్రమూర్తి ఏనాడు కూడా శోకించలేదుట. అందుకనే సంపత్తౌచ విపత్తౌచ మహతామేకరూపత, సంపదలు కలిగినప్పటికీ
ఆపద కలిగినప్పటికీ కూడా మహాత్ముల యొక్క ధైర్యము, అదేవిధంగా వారి యొక్క స్థితి వారెప్పుడూ కూడా కోల్పోరు. కానీ మరి దశరథ మహారాజు అలా ఎందుకున్నాడండి అంటే, దశరథుడు తండ్రి మనస్సుతోటి తన వల్ల తన కుమారుడికి ఇబ్బంది కలిగింది అనే ఉద్దేశంతో దశరథ మహారాజు ఈ విధంగా శోకిస్తున్నాడు. ఇంతకు ముందు కూడా అనుకున్నాం కదా, యదిందో రన్వేతి వ్యసనముదయం వాణిధిరపాం ఉపాధిస్తత్రాయం జయతి జనికర్తు ప్రకృతిత. తాను కన్నటువంటి తన సంతానాన్ని బట్టి ఆ తల్లిదండ్రుల యొక్క ఆనందం కానీ దుఃఖం కానీ ఉంటుంది అని అంటున్నారు. అంటే వాళ్ళ యొక్క ఆనందానికి దుఃఖానికి కూడా కారణం సంతానమే. చూడండి, అంటే ఏమిటి, కార్యం ఒక తోట జరుగుతూ ఉంటే ఫలితం మరొక తోట వస్తుంది. సాధించేది సంతానం అయితే దాని యొక్క ఆనందాన్ని తల్లిదండ్రులు పొందుతారన్నమాట. దానికి ఉదాహరణ చెబుతున్నారు. ఉపాధిస్తత్రాయం జయతి జనికర్తు ప్రకృతిత అని అంటూ, సముద్రుడు ఉప్పొంగుతూ ఉంటాడు, అలాగే కృంగిపోతూ ఉంటాడు. ఎప్పుడు అంటే తన నుండి ఆవిర్భవించినటువంటి చంద్రుడు కాంతిని కళలను పొందుతూ వృద్ధి చెందుతూ ఉంటే ఆ శుక్లపక్షంలో సముద్రుడు కూడా ఎగసి పడుతూ ఉప్పొంగుతూ ఉంటాడట, ఆనందిస్తూ ఉంటాడు. మరి అదే చంద్రుడు కృష్ణపక్షంలో కాంతిని కోల్పోయి కళలను కోల్పోతూ ఉంటే సముద్రుడు కూడా కృంగిపోతాడు అంటున్నాడు. అంటే తన నుండి ఆవిర్భవించినటువంటి చంద్రుడు పెరుగుతుంటే సముద్రుడు కూడా ఆనందిస్తున్నాడు. అదేవిధంగా చంద్రుడు కుంగిపోతూ ఉంటే, తగ్గిపోతుంటే సముద్రుడు కూడా తగ్గిపోతున్నాడు. అలాగే సంతానానికి వృద్ధి కలుగుతూ ఉంటే, సంతానం గొప్ప పేరు తెచ్చుకుంటూ ఉంటే ఆ తల్లిదండ్రులు కూడా ఆనందిస్తూ వారు ఉప్పొంగుతూ ఉంటారు. సంతానం కనుక చెడుదారి పట్టినట్లయితే, వాళ్ళు కనుక వాళ్ళకి ఏదైనా ఆపద కలిగినట్లయితే ఆ ఆపద వలన వారు పొందేటటువంటి దుఃఖం కంటే కూడా వారి తల్లిదండ్రులు పొందేటటువంటి దుఃఖము అది నలవి కానటువంటి దుఃఖము, అమితమైనటువంటి దుఃఖాన్ని పొందుతారు. మరి ఇక్కడ రాముడికి వనవాసం రాముడు చేయవలసి వస్తే రాముడు ఏమాత్రం శోకాన్ని పొందలేదు. కానీ ఈ మాట వినటువంటి దశరథుడు మాత్రము విలవిలలాడిపోతున్నాడు. ఏమీ చెయ్యలేనటువంటి పాలుపోయినటువంటి స్థితిలో ఉన్నాడు. ఎందుకు అంటే పితాపుత్రేణ పితృమాన్ అని చెప్పంటూ తండ్రికి కొడుకుకి కూడా భేదము లేదు అని అంటారు. అంటే తండ్రే తన తేజస్సు ద్వారా భార్య ద్వారా మళ్ళా కొడుకుగా ఆయన పుడతాడు కావున, ఆవిర్భవిస్తాడు కావున. అందుకనే ఈ బారసాల సందర్భంలో కొడుకు చెవిలో తండ్రి చెబుతాడు, అంగాదంగాత్ సంభవతి హృదయాదభిజాయతే ఆత్మా వై పుత్రనామాసి త్వం జీవ శరదశతం అని. నాయన, నా నుండి నీవు జన్మించావురా, కావున నీవు హృదయాదభిజాయతే, నా హృదయము నా శరీరంలో ఉన్నటువంటి అణువణువు నుంచి కూడా నీవు జన్మించావు. అటువంటి నీవు 100 సంవత్సరముల పాటు చక్కగా దీర్ఘాయుష్తోటి కీర్తిమంతుడివై నీవు జీవించవయ్యా అని చెప్పి తండ్రి ఆ పసిబిడ్డ ఆ కొడుకి చెవులో చెబుతారన్నమాట. అంటే ఏమిటి, ఆత్మావై పుత్రనామాసి, నేనే పుత్రుడు అనే పేరుతో ఎదురుగా నువ్వు నాకు కనిపిస్తున్నావు అని చెప్పి ఈ తాదాత్మ్యం అనేది తండ్రి కొడుకులకు ఉంటుంది. అందుకనే రాముడికి వచ్చినటువంటి ఆ దుఃఖంతో ఆ 14 సంవత్సరములు వనవాసం చెయ్యాలి అనే ఆ మాటతోటి రాముడు బాధపడలేదు. కానీ దశరథుడు మాత్రము ఏమీ చేయలేనటువంటి పాలుపోయినటువంటి స్థితిలో, నిస్సహాయ స్థితిలో మరింత శోకంతో విలవిలలాడిపోతూ ఉన్నాడు. ఈ విధంగా దశరథుని యొక్క పరిస్థితి ఉన్నది. ఆయన పరిస్థితి ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితికి దశరథుడు వెళుతూ ఉన్నాడు. మరి ఆ సందర్భంలో రాముడు చెప్పినటువంటి మాటలేమి, కైకేయి ఇంకేం చెప్పింది అనే విశేషాలను తరువాతి ప్రవచనాలు తెలుసుకుందాము. ఇతీవ తస్యాం పరుషం వదంత్యాం నచైవ రామః ప్రవివేశ శోకం ప్రవివ్యధే చాపి మహానుభావో రాజాతు పుత్రవ్యసనాభితప్తః. ఆచార్యులు వారి ద్వారా శ్లోకాలను పారాయణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. సంపదో మహతామేవ మహతామేవ చాపదః క్షీయతే వర్ధతే చంద్రః నతు తారాగణః క్వచిత్ అని సుభాషితకారులు చెప్పినట్లుగా ప్రమాదో ధీమతామపి అని కొందరు, ధీమతామేవ అని కొందరు,
అంటే ఎవరైతే ధీమంతులు ఉంటారో వారికే పరీక్ష అనేది ఎదురవుతుంది. అలాగే శ్రీరామచంద్ర ప్రభువుకి వచ్చేటువంటి పరీక్షకు నాందిగా ఏ రకంగా రామచంద్రమూర్తి నిలబడతాడు అన్న దానికి మనకి ఇక్కడే నాంది పడింది. ఆయన ప్రారంభంలోనే ఇంతవరకు ఆచార్యులు చెప్పినట్లుగా ఏ విధమైనటువంటి క్లేశలేశాన్ని కూడా అనుభవించకుండా ఉన్నాడు. అందుచేతనే ఆ రామచంద్రమూర్తి మనందరికీ కూడా ఆదర్శప్రాయుడయ్యాడు. అందుకే రామచంద్ర చరిత కథామృతం లక్ష్మణాగ్రజ గుణానుకీర్తనం రాఘవేశ తవ పాద సేవనం సంభవతు మమ జన్మ జన్మని అని ప్రతి బుధులు కూడా ఆ శ్రీరామ పరబ్రహ్మ యొక్క పాదసేవనం చేసేటువంటి భాగ్యం కలగాలని, రామరాజ్యం కావాలని కోరుకోవడంలో ఆంతర్యం. అటువంటి రామ వైభవాన్ని తెలుసుకునే విధంగా మనకు నిరంతరము భాగ్యాన్ని అందిస్తున్న ఆ దేవదేవుణ్ణి మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ప్రణతతలు సమర్పించుకుంటూ ఈనాటి శ్లోకాన్ని శ్రద్ధగా పారాయణ చేసుకుందాం. భరతః కోసలపురే భరతః కోసలపురే ప్రశాస్తు వసుధామిమాం ప్రశాస్తు వసుధామిమాం నానారత్న సమాకీర్ణాం నానారత్న సమాకీర్ణాం సవాజిరథ కుంజరాం సవాజిరథ కుంజరాం ఏతేన త్వాం నరేంద్రోయం ఏతేన త్వాం నరేంద్రోయం కారుణ్యేన సమాప్లుతః కారుణ్యేన సమాప్లుతః శోక సంక్లిష్ట వదనః శోక సంక్లిష్ట వదనః న శక్నోతి నిరీక్షితుం న శక్నోతి నిరీక్షితుం ఏతత్ కురు నరేంద్రస్య ఏతత్ కురు నరేంద్రస్య వచనం రఘునందన వచనం రఘునందన సత్యేన మహతా రామ సత్యేన మహతా రామ తారయస్వ నరేశ్వరం తారయస్వ నరేశ్వరం ఇతీవ తస్యాం పరుషం వదంత్యాం ఇతీవ తస్యాం పరుషం వదంత్యాం న చైవ రామః ప్రవివేశ శోకం న చైవ రామః ప్రవివేశ శోకం ప్రవివ్యథే చాపి మహానుభావః ప్రవివ్యధే చాపి మహానుభావః రాజా తు పుత్రవ్యసనాభితప్తః రాజా తు పుత్రవ్యసనాభితప్తః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే అష్టాదశ సర్గః అష్టాదశ సర్గః. ఫలశ్రుతి దగ్గర నుంచి మంగళాంతం వరకు అందరం శ్రద్ధగా పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరవృద్ధికామైః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో ను గృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే
सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरि प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना। आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः। भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः। सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः। शौर्यमार्गिः दीर्घायुः संहिकेयः। विपुलतरयशः केतुः आचन्द्रतारम्। अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च। शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम्। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम्। श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। Oh